వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ఈరోజు మనము ప్రీవియస్ ఆర్ఆర్బి, ఎన్టీపీసీ అండ్ ఎస్ఎస్సికి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లను క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ముందుగా ఈరోజు క్వశ్చన్ ఏంటి సార్ అంటే, క్రింది వాటిల్లో నాగాల్యాండ్లోని అంగామి అనే తెగవాళ్ళు ప్రజల్లో ప్రసిద్ధి చెందిన పండుగ ఇది. అంటే నాగాల్యాండ్ రాష్ట్రంలోని ప్రసిద్ధి చెందిన ఒక పండుగ గురించి అడుగుతుండే. ఏ తెగకు సంబంధించి? అంగామి అనే ఒక గిరిజన తెగ జరుపుకునేది. ఇది మనకి ఆప్షన్ ఏ వైరముండి అండ్ కంబాల అండ్ సి సిక్రేని, ఆప్షన్ డి తుల సంక్రణ అనేది. ఇది మనకు దీని యొక్క రైట్ ఆన్సర్ ఏది సార్ అంటే మనకి సిక్రేని అనేది ఉండడం జరుగుతుంది. అయితే మనకి ఇది 2022లో సిఫ్ట్ 3లో అడిగిన క్వశ్చన్ అని కొంచెం జాగ్రత్తగా ఇక్కడ నుంచి మనకి ఇచ్చేయి. ఈ నాగాలాండ్ లో మనకి ఈ యొక్క అంగామి లేదా అంగామి నాగా తెగవారు ప్రధానంగా ఈ సిక్రేని అనే పండుగను ప్రధానంగా ఎప్పుడు జరుపుకుంటారు సార్ అంటే ఫిబ్రవరి నెలలో దీన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఎప్పుడు జరుపుకుంటారు సార్ అంటే ఫిబ్రవరి నెలలో ప్రధానంగా ఈ పండుగను ఈ యొక్క సిక్రేని అనే పండుగను జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ అంగామి అనే వాళ్ళు తమ వంశానికి సంబంధించి ఓకేనన్నా తమ వంశం ఏదైతే ఉంటుందో ఈ వంశాన్ని నిలబెట్టుకోవడం కోసం ఈ జరుపుకోవడం జరుగుతుంది. అంటే ఆ యొక్క అంగామి తెగలో అతి పెద్ద పండుగ. దీన్ని స్థానికంగా ఏమని పిలుస్తారు సార్ అంటే ఫౌఫాని అనే పేరుతో కూడా పిలుస్తారు. స్థానికంగా దీన్ని ఏమని పిలుస్తారు సార్ అంటే ఫౌఫాని అనే పేరుతో దీన్ని పిలవడం జరుగుతుంది. ఏమని పిలుస్తారు సార్ అంటే ఫౌఫాని అనే పేరుతో కూడా దీన్ని ఇచ్చేయడం జరుగుతుంది. దీంట్లో మనకి సిక్రేని అని పిలుస్తాం కదా, దీనికి అర్థం ఏంటి సార్ అంటే పవిత్రమైన పండుగ అని అర్థం. ఏమని అర్థం సార్ అంటే దీనికి పవిత్రమైన ఏమని అర్థం సార్ అంటే పవిత్రమైన పండుగ అనే పేరుతో పిలవడం జరుగుతుంది మనకి ఈ దినాన్ని. అండ్ ఈ యొక్క నాగాలాండ్ చూడండి తరచుగా ఏదో అంశంలో కరెంట్ అఫైర్ లో నుంచోవడం జరుగుతుంది. కొంచెం జాగ్రత్త మనకి. ఓకే, నాగాలాండ్ మణిపూర్ మధ్య ఇటీవల గొడవలు కూడా జరిగే చూడండి. ముఖ్యంగా మనకి రెండు తెగల మధ్య ఏది సార్ అంటే కూకీ అండ్ మైటీ తెగల మధ్య గొడవ కూడా జరిగింది. దానికి సుప్రీంకోర్టు ఒక కమిటీని కూడా నియమించడం జరిగింది చూడండి. కాబట్టి ఇలాంటి అంశాలపైన కొద్దిగా ఫోకస్ చేయండి. 100% ఇక్కడ మనకి ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా మనం ఆన్సర్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ నిన్నటి క్వశ్చన్ మనం చూడండి, భారతదేశంలో గోదావరి నది యొక్క ప్రాముఖ్యత ఏంటి అని చెప్పాను. అయితే గోదావరి నది భారతదేశంలో 2వ పొడవైన నది. మన చాలా మంది కామెంట్ కూడా చేయడం జరిగినది. ఎన్నవది సార్ అంటే 2వ పొడవైన నది ఏది సార్ అంటే గోదావరి. అయితే భారతదేశంలో అతి పెద్ద నది లేదా అతి పొడవైన నది ఏది సార్ అంటే గంగా. 2వది గోదావరి. 3వది ఏది సార్ అంటే మనకి కృష్ణా నది అని కూడా మనము పిలవచ్చు మనకి ఇది. అయితే నేటి ప్రశ్న ఏమిటి సార్ అని చూసుకుంటే మనకి నేటి ప్రశ్న ఏమిటి సార్ అంటే నాగాలాండ్ యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరు? ఓకే, ఏదైతే నాగాలాండ్ ఉంటుందో ఈ నాగాలాండ్ యొక్క ప్రెసెంట్ సీఎం ఎవరు? కామెంట్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దీనికి ఆన్సర్ చేయండి. మనకి ఖచ్చితంగా మన దగ్గర అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉంటాయి. ఒకసారి మనము గూగుల్లో సెర్చ్ చేస్తే ఎవరో వస్తారు. దానివల్ల ఏమవుతుందంటే మనం కూడా కొత్త విషయాన్ని తెలుసుకున్నామనే అవగాహన ఉండడం జరుగుతుంది. ఓకే, గుర్తుపెట్టుకొచ్చిన మన లైఫ్ లో 2 వస్తువులను కొనలేము, ఇది చేయలేము. రెండు ప్రధానమైనవి 2. ఒకటి సమయం. ఈ సమయం వేస్ట్ చేసుకున్నాము మళ్ళీ తిరిగి మనకు రాదు. 2వది డబ్బు. ఎంత తక్కువగా ఎంత జాగ్రత్త ఖర్చు పెడతావో నిన్ను అంత ఎత్తుకు నిలబెట్టడం జరుగుతుంది. కాబట్టి అన్నిటికంటే ముఖ్యమైనది సమయం. ఈ సమయాన్ని వృధా చేసుకో మాకు. ఈ సమయం నిన్ను ఒక ఉన్నత స్థానంలో చేరవేయడం జరుగుతుంది. ఓకే, మీకు ఎలాంటి క్వశ్చన్ ఎలాంటి డౌట్ వచ్చినా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. మేము దాన్ని మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి నేటి క్వశ్చన్ ఏంటి సార్ అంటే నాగాలాండ్ యొక్క ప్రస్తుత సీఎం ఎవరు? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదానన్న. భారతదేశంలో చిన్న క్షిపణి ఏది?
ఈ ఉపరితలం నుండి గాలి యొక్క పరిధి ఏమిటి అని అడిగాడు. ఓకే, మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అయినది మనకి ఇది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన క్వశ్చన్. ఓకే, మనకి పృథివీ ఆప్షన్ ఏ, ఆప్షన్ 2 అస్త్ర, త్రిశూలు, ఆకాశ్ అనేవి మొత్తం 4 ఇచ్చాడు. దీని యొక్క రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే మనకి పృథివీ అనేది దీని యొక్క రైట్ ఆన్సర్. చిన్న క్షిపణి అంటే ఇది 2016లో అడిగిన క్వశ్చన్. ఆ క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ ఏది సార్ అంటే మనకి పృథివీ అనేది మనకు ఉండడం జరుగుతుంది. మనకి ఇది దీన్ని మనం ఏ దాంట్లో భాగంగా పృథివీని తయారు చేశారు సార్ అంటే ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో భాగంగా తయారు చేశారు. ఈ పృథివీని ఏ దాంట్లో సార్ అంటే ఇంటిగ్రేటెడ్, ఓకేనన్నా, ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో భాగంగా ఏదాన్ని సార్ అంటే ఈ పృథివీ అనే మిసైల్ ని తయారు చేయడం జరుగుతుంది. భారతదేశంలో మొట్టమొదటి స్వదేశీయంగా అభివృద్ధి చెందిన ఓకేనన్నా బాలిస్టిక్ మిసైల్ ఇది. అంటే భారతదేశంలో స్వదేశీయంగా అంటే స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఏది సార్ అంటే మనకి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన మొట్టమొదటి మిసైల్ ఏది సార్ అంటే మనకి పృథ్వీ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. మనకి ఇది దీంట్లో ప్రధానంగా 2 దశలలో ఇంజన్లు కూడా ఉండడం జరుగుతుంది. మనకి ఏది సార్ అంటే పృథివీ. ఈ పృథివీని మొట్టమొదటిసారిగా 1983లో దీన్ని అభివృద్ధి పరచడం జరిగింది. ఎప్పుడు అభివృద్ధి పరిచారు సార్ అంటే 1983లో దీన్ని అభివృద్ధి పరచడం జరిగినది. మనకి ఇది అయితే ఎప్పటి నుంచి దీన్ని ప్రయోగిస్తున్నారు సార్ అంటే మనకి 1988 నుంచి మొదటిసారిగా దీన్ని పరీక్షించడం జరిగినది. ఎప్పుడు పరీక్షించారు సార్ అంటే 1988లో. ఓకే, దీంట్లో మొత్తం కూడా మనకి పృథివీ 1 అండ్ పృథివీ 2 అండ్ పృథివీ 3 అనే రేంజెస్ అనేవి ఉండడం జరుగుతుంది. అంటే దీన్ని మొత్తం కూడా 3 రకాలుగా డెవలప్ చేశారు. మొదటిది ఏమో 150 కిలోమీటర్ రేంజ్ తో తయారు చేయడం జరిగినది. ఏదాన్ని సార్ అంటే మనకి పృథివీ 1 ని. అదే రెండవది పృథివీ 2 నో 250 కిలోమీటర్ రేంజ్ తో దీన్ని తయారు చేశారు. అదే పృథివీ 3 అయితే 350 కిలోమీటర్ల రేంజ్ తో దీన్ని ఏదాన్ని సార్ అంటే ఈ పృథివీ అనే క్షిపణిని తయారు చేయడం జరుగుతుంది. మనకి ఇదేనన్న చాలా చాలా ఇంపార్టెంట్. ఇది భూమిపైకి ప్రయోగించే వన్ ఆఫ్ ద ఏది సార్ అంటే మనకి వన్ ఆఫ్ ద మిసైల్ గా చెప్పడం జరుగుతుంది. మనకి ఇదేనన్న. అయితే మనకి ఇవన్నీ కూడా మిసైల్స్ అని ఏ దాంట్లో తయారు అవుతాయి సార్ అంటే DRDO ఆధ్వర్యంలో ఇవి తయారవడం జరుగుతుంది. DRDO అనగా డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అంటారు. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. దీన్ని హిందీలో కూడా అంటే దేవనగరి భాషలో రక్షా అనుసంధాన్ ఏవం వికాస్ సంగతన్ అనే పేరుతో పిలుస్తారు. ఏమని పిలుస్తారు సార్ అంటే రక్షా అనుసంధాన్ ఏవం వికాస్ సంగతన్ అనే పేరుతో పిలుస్తారు. అయితే DRDO ఎప్పుడు ఏర్పాటైంది సార్ అంటే మనకి 1958లో DRDO ఏర్పాటైంది. అయితే దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది సార్ అంటే న్యూఢిల్లీలో ఉండడం జరుగుతుంది. ఎక్కడుంది సార్ అంటే మనకి న్యూఢిల్లీలో దీని యొక్క ప్రధాన కార్యాలయం అనేది ఉండడం జరుగుతుంది. దాని యొక్క ప్రధాన కార్యాలయం సార్ అంటే DRDO. దీన్ని DRDO భవన్ అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. అండ్ దీని యొక్క నినాదం కూడా ఒకటి ఉంది నాన్న, చాలా చాలా ఇంపార్టెంట్. ఏది సార్ అంటే నినాదం కూడా ఒకటి ఉండడం జరుగుతుంది. నినాదం ఏమిటి సార్ అంటే బలం యొక్క మూలం సైన్స్ లో ఉంది అని కూడా దీని యొక్క థీమ్. బలం యొక్క మూలం సైన్స్ లో ఉంది అంటే దీన్ని మనం సంస్కృత భాషలో చెప్పుకుంటే బలస్య మూలం విజ్ఞానం అనే పేరుతో దీన్ని ప్రస్తావించడం జరుగుతుంది మనకి. అయితే DRDOకి ఒక చైర్మన్ కూడా ఉండడం జరుగుతుంది. DRDOకి ఎవరుంటారు సార్ అంటే అధ్యక్షుడుగా చైర్మన్ అనే వ్యక్తి ఉండడం జరుగుతుంది. ఎవరున్నారు సార్ అంటే ప్రెసిడెంట్ సమీర్
వి కామత్ అనే వ్యక్తి ఉండడం జరుగుతుంది. సమీర్ వి కామత్. అయితే డిఆర్డిఓ ఎవరి ఆధ్వర్యంలో ఉంటుంది సార్ అంటే రక్షణ మంత్రిత్వ శాఖ. రక్షణ మంత్రిత్వ శాఖ ఆధీనంలో, రక్షణ మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉండడం జరుగుతుంది. ఏది సార్ అంటే డిఆర్డిఓ. ప్రజెంట్ రక్షణ మంత్రిత్వ శాఖ మంత్రి ఎవరు సార్ అంటే మనకి రాజ్నాథ్ సింగ్ గారు ఉండడం జరుగుతుంది. మళ్ళీ నేటి క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్న చూడండి అన్న, మనకి నాగాలాండ్ యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరు, ప్రజెంట్ నాగాలాండ్ సీఎం ఎవరు, ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎవరెవరైతే చూస్తున్నారో, ఎందుకులే మాకు మేము నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా అనుకోవద్దు. ఖచ్చితంగా చూసే వాళ్ళు ఖచ్చితంగా బాధ్యతగా మీరు కామెంట్ చేయండి. గూగుల్లో మనం సెర్చ్ చేస్తాం కదా, కామెంట్ చేసేస్తే హ్యాపీగా మీరు కూడా ఇంకా మేము మంచిగా వీడియోలు చేయడం జరుగుతుంది మీకు. ఓకే, నెక్స్ట్ వన్ మనకి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నాన్న. మేక్ ఇన్ ఇండియా యొక్క చిహ్నం డాష్ తో చేసిన సింహం. చాలా ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్ అన్న. అంటే మేక్ ఇన్ ఇండియా యొక్క సింబల్ అనేది లయన్ అంటే డాష్ తో చేసిన సింహం. అంటే మేక్ ఇన్ ఇండియాలో చూసే ఉంటారు, ఒక సింహం ఉంటుంది. అయితే ఏ దాంతో చేశారు సార్ అంటే మనకి దీన్ని ఏ దాంతో చేశారు సార్ అంటే మనకి క్లాత్. ఏది సార్ అంటే కాక్స్ అని దాంతో చేయడం జరిగింది. 2021లో అడిగిన క్వశ్చన్, జాగ్రత్త. ఓకే, కాక్స్ తో చేసిన సింహం మనకి దీని యొక్క గుర్తు. అయితే మేక్ ఇన్ ఇండియా అనేది భారతదేశంలో ఎప్పుడు ప్రారంభించారు సార్ అంటే 2014 సెప్టెంబర్ 20. ఎప్పుడు సార్ అంటే సెప్టెంబర్ 25వ తారీఖున మేక్ ఇన్ ఇండియాను ప్రారంభించడం జరిగింది భారతదేశంలో. ఎందుకు మేక్ ఇన్ ఇండియాను ఇచ్చేసారు సార్ అంటే భారతదేశంలో ఉత్పత్తులను అభివృద్ధి పరచడం కోసం. ఎందుకు సార్ అంటే ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని డెవలప్ చేయాలి. అండ్ దాని తర్వాత భారతదేశంలో తయారీ రంగాన్ని అభివృద్ధి పరచాలి. అండ్ తయారీ రంగాన్ని అభివృద్ధి పరచాలి. భారతదేశాన్ని వాణిజ్య పరంగా ఎగుమతి దేశంగా మార్చాలి. అంటే భారతదేశంలోని అన్ని రకాల వస్తువులు మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అండ్ సమీకరించాలి అనే ఉద్దేశంతో ఈ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని 2014 సెప్టెంబర్ 25వ తారీఖున ప్రారంభించడం జరుగుతుంది. అంటే భారతదేశాన్ని ఒక హబ్ గా మార్చాలనే ఉద్దేశంతో దీనిని అభివృద్ధి పరచడం జరుగుతుంది మనకి. ఏదైనా ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదన్నాను మనం. ఏది సార్ అంటే క్రింది వాటిలో అతి పెద్ద ఎడారి ఏమిటి? ఓకే, నా ఫాలోయింగ్ ది లార్జెస్ట్ డిజర్ట్ ఇన్ ఇండియా. ఓకే, ఆప్షన్ ఏ తార్ ఎడారి, ఆప్షన్ బి కారాకమ్ ఎడారి, ఆప్షన్ బి గోబి ఎడారి, ఆప్షన్ డి కచ్ ఎడారి అని అంటున్నాం. దీని యొక్క రైట్ ఆన్సర్ ఏది సార్ అంటే భారతదేశంలో అతిపెద్ద ఎడారి తార్ ఎడారిగా పిలుస్తాం. ఇది మనకు 2016లో అడిగిన క్వశ్చన్ అన్న. తరచుగా మనకి దీని గురించి అడుగుతూనే ఉండడం జరుగుతుంది మనకు. ఈ తార్ ఎడారిని ఏమని పిలుస్తాం సార్ అంటే గ్రేట్ ఇండియన్ డిజార్ట్ అనే పేరుతో పిలుస్తాం. ఏమని పిలుస్తాం సార్ అంటే గ్రేట్ ఇండియన్ డిజార్ట్ అనే పేరుతో దీన్ని పిలవడం జరుగుతుంది. గ్రేట్ ఇండియన్ డిజార్ట్ అనే పేరుతో పిలుస్తాం. అంటే భారతదేశం యొక్క అతిపెద్ద ఎడారి ఏది సార్ అంటే తార్ ఎడారి. అండ్ దీన్నే మనం ఏమంటాం సార్ అంటే మరుస్థలి అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. అంటే మరుస్థలి అనగానేమి సార్ సంపూర్ణ ఎడారి ప్రాంతం. ఏది సార్ అంటే సంపూర్ణ ఎడారి ప్రాంతం అనే పేరుతో పిలుస్తాం. సంపూర్ణ ఎడారి ప్రాంతంగా ఏ దాన్ని పిలుస్తాం సార్ అంటే తార్ ఎడారిని పిలవడం జరుగుతుంది మనకి. భారతదేశం యొక్క మొత్తం వైశాల్యం అంటే 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్ వైశాల్యంలో ఏది సార్ మనకి ఈ యొక్క తార్ ఎడారి యొక్క వైశాల్యం 3,20,000 ఒక కిలోమీటర్ పర్ స్క్వేర్ అనే పేరుతో దీన్ని పిలుస్తాం. అంటే భారతదేశంలో యాక్చువల్ గా ఇది భారతదేశము ఓకేనన్నా భారత్ మరియు
పాకిస్తాన్ లో విస్తరించి ఉండడం జరుగుతుంది. అంటే దాదాపుగా దీని యొక్క వైశాల్యం చూసుకుంటే 2,00,000 చదరపు కిలోమీటర్, 2,00,000 చదరపు కిలోమీటర్ల వైశాల్యం ఉంటుంది. దాంట్లో భారతదేశంలో ఉన్నది 1,75,000 చదరపు కిలోమీటర్ వైశాల్యం అయితే పాకిస్తాన్ లో ఉన్నది 25,000 కిలోమీటర్ మాత్రమే. ఈ పాకిస్తాన్ లో ఉన్న దాన్ని మనం ఏమంటాం సార్ అంటే చోలిస్తాన్ అనే పేరుతో కూడా పిలుస్తాం. అంటే పాకిస్తాన్ లో ఉన్న ఎడారిని ఏమంటాం సార్ అంటే చోలిస్తాన్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. అంటే భారతదేశంలో దాదాపు 85% ఈ యొక్క థార్ ఎడారి ఉంటే పాకిస్తాన్ లో మాత్రం కేవలం 25% మాత్రమే ఈ థార్ ఎడారి, థార్ డిజర్ట్ అనేది ఉండడం జరుగుతుంది మనకి ఇది. అండ్ దాని తర్వాత ప్రపంచంలో ఎడారిలలో ఈ థార్ ఎడారి ఎన్నో ప్లేస్ లో ఉంది సార్ అంటే 17వ స్థానంలో ఉండడం జరుగుతుంది. ఎన్నవ స్థానంలో ఉంది సార్ అంటే 17వ స్థానంలో ఈ థార్ ఎడారి అనేది ఉంది. అదే ఉష్ణమండల ఎడారిలో చూసుకుంటే ఏది సార్ అంటే ఉష్ణమండల ఎడారిలో చూసుకుంటే ఇది 9వ స్థానంలో కలదు మనకి. అంటే ఈ ఎడారి ఏదైతే ఉందో మనకి ప్రపంచవ్యాప్తంగా ఎడారిలో చూసుకుంటే 17వ స్థానం, ప్రపంచవ్యాప్తంగా ఉష్ణమండల ఎడారిలో చూసుకుంటే మనకి ఓకేనా ఉష్ణమండల ఎడారిలో చూసుకుంటే ఇది 9వ స్థానంలో కలదు అని చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇది ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఉంది సార్ అంటే మనకి రాజస్థాన్ రాష్ట్రంలో అత్యధికంగా విస్తరించి ఉండడం జరుగుతుంది. ఈ రాజస్థాన్ తో పాటు మనకి గుజరాత్ లో కొంత భాగము అండ్ పంజాబ్ రాష్ట్రంలో కొంత భాగము అండ్ హర్యానా రాష్ట్రంలో కొంత భాగము కలదు మనకి. అయితే పంజాబ్ రాష్ట్రంలో అత్యధికంగా ఉంది. దీన్ని మనం ఏమంటాం సార్ అంటే రాన్ ఆఫ్ కచ్ ఎడారి అంటాం. అంటే రాజస్థాన్ లో ఉన్న దాన్ని ఏమంటాం సార్ అంటే రాన్ ఆఫ్ కచ్ ఎడారి అనే పేరుతో దీన్ని ఏ దాన్ని పిలుస్తాం సార్ అంటే రాజస్థాన్ లో ఉన్న ఎడారి ప్రాంతాన్ని పిలవడం జరుగుతుంది మనకి ఇది. అయితే ఎడారి ప్రాంతంలో చూసుకుంటే ఈ యొక్క థార్ ఎడారిలో కేవలం 25 సెంటీమీటర్ల వర్షపాతం మాత్రమే పడడం జరుగుతుంది మనకి ఇక్కడ. అత్యధికంగా మనకి జైసల్మీర్ లో చూసుకుంటే జైసల్మీర్ అనే ప్రాంతంలో చూసుకుంటే మనకి 51 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వరకు మనకి ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఎక్కడ సార్ అంటే ఈ థార్ ఎడారిలో మనకి. ఇంకా మనకి పవనాలు, ఎడారిలో గాలులు ఎక్కువ వీస్తుంటాయి కాబట్టి ఈ ఎడారిలో ఉండే ఈ గాలుల వలన ఇక్కడ ఇసుక దిబ్బలు కొన్ని ఆకారంలో ఏర్పడి ఉంటాయి. ఏది సార్ అంటే బార్కేన్ అనేది, అంటే ఒక అర్ధచంద్ర ఆకారంలో ఇసుక దిబ్బలని ఏమంటాం సార్ అంటే బార్కేన్. అదే మనకి సైమున్స్ అనే పేరుతో పిలుస్తాం. సైమున్స్ అంటే ఇసుక తుఫానులు. అదే సైఫ్ అంటే అరేబియా ప్రాంతంలో ఉన్న కత్తి యొక్క మొనను పోలి ఉన్న ఆకారంలో ఉండడం జరుగుతుంది మనకి ఇది నాన్న. అయితే ఈ యొక్క థార్ ఎడారిలో ఉన్న అతి పెద్ద పట్టణం ఏది సార్ అంటే జోధ్పూర్. ఏది సార్ మనకి జోధ్పూర్. ఈ జోధ్పూర్ లోని భారతదేశంలోని అతి పెద్ద ఎయిర్ బేస్, డిఫెన్స్ సంబంధించిన ఏది కలదు సార్ అంటే మనకి ఎయిర్ బేస్ అనేది కూడా ఎక్కడ ఉంటుంది సార్ అంటే ఇదే జోధ్పూర్ లో ఉండడం జరుగుతుంది మనకి ఇది నాన్న. అండ్ ఇక్కడ ఈ థార్ ఎడారిలో కనబడే తాత్కాలిక ఉప్పునీటి సరస్సులను ఏమంటాం సార్ అంటే మనము ప్లయాలు. ఏమని పిలుస్తాం సార్ అంటే ప్లయాలు అనే పేరుతో పిలుస్తాం. అంటే తాత్కాలిక ఉప్పునీటి సరస్సులను ఏమంటాం సార్ అంటే ప్లయాలు అనే పేరుతో పిలుస్తాం. ఇక్కడ ఉన్న మనకు ఒక నేషనల్ పార్క్ కూడా ఉంటుంది. ఆ నేషనల్ పార్క్ ను ఏమని పిలుస్తాం సార్ అంటే డెస్టర్. ఏమని పిలుస్తాం సార్ అంటే డెస్టర్. అది ఇక్కడ వృక్ష శిలాజాల పార్కు కూడా ఒకటి కలదు. ఏది సార్ అంటే వృక్ష శిలాజాల పార్కు కూడా మనకి కలదు. దాన్ని ఏమంటాం సార్ అంటే అఖల్. ఏమని పిలుస్తాం సార్ అంటే అఖల్ అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది మనకి ఇది. అంటే థార్ ఎడారి గురించి వస్తే మనం మొత్తం కూడా దాని బ్యాక్గ్రౌండ్ మొత్తం చెప్పడం జరిగింది. అంటే ఎలాంటి క్వశ్చన్ వచ్చినా ఏమొచ్చినా మీకు మీ ముందరం అనేది మేము తీసుకొస్తున్నాం.
కాబట్టి మీరు చేయాల్సింది ఖచ్చితంగా గుర్తుపెట్టుకున్నానా, లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అంటే మీ ఫ్రెండ్స్ కూడా పంపించండి, ఓకేనన్నా. ఏదేదో మీరు చాలా రకాల వీడియోలు చూస్తూ ఉంటారు, కానీ అన్ని వీడియోలు చూసిన తర్వాత మా వీడియో చూడండి. మీకు బెస్ట్ అనిపిస్తేనే మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మేము ఏదో ఒక క్వశ్చన్ చెప్పేసి ఇది చేయడం కాదు, 360 degrees దాన్ని వివరించడం జరుగుతుంది. ఓకే, దీనికి సంబంధించిన అనేక సమాచారాలు ఆర్ఎస్ అకాడమీ కర్నూలు అనే గూగుల్ ప్లే స్టోర్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ దాని తర్వాత ఆర్ఎస్ అకాడమీ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. మా ఇన్స్టిట్యూట్ సంబంధించిన అన్ని సమాచారాలు పీడిఎఫ్లు దాంట్లో కూడా మేము పొందుపరచడం జరుగుతుంది మేము. ఓకేనా, ఒక గ్రూప్ డికి మంచి బెస్ట్ ప్లాట్ఫామ్ ఏది సార్ అంటే మనకి ఆర్ఎస్ అకాడమీ కర్నూలు అనేది మేము గర్వంగా చెప్పడం జరుగుతుంది. ఓకే, మళ్ళీ చెబుతున్నా, సమయం అనేది ఒక్కసారి వేస్ట్ చేసుకుంటే తిరిగి రాదు. ఆ సమయాన్ని జాగ్రత్తగా ఇచ్చేయండి. ప్రైవేట్ లైఫ్ అనేది చాలా నరకం. రోజు వాడు చెప్పింది వినాలా. అదే గవర్నమెంట్ జాబ్ వచ్చింది అనుకో, నువ్వు కాదు నీతో పాటు తరతరాలు కూడా సెటిల్ అవ్వడం జరుగుతుంది మనకి ఏదైనా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాను. మళ్ళీ ఈ రోజు ప్రశ్న మళ్ళీ చెప్తున్నా చూడండి. ఈ రోజు క్వశ్చన్ మనకి ఓకే, నాగాలాండ్ యొక్క ప్రస్తుత సీఎం ఎవరు సార్? మనకి నాగాలాండ్ యొక్క ప్రస్తుత సీఎం ఎవరు సార్ అంటే మనకి ఇదేనన్నా. ఓకేనన్నా. ఓకే, దాని తర్వాత చూడండి అన్న మనకి భారత రాజ్యాంగ అధిపతి ఎవరు? ఓకే, భారత రాజ్యాంగ అధిపతి. ఓకే, హూ ఇస్ ద కాన్స్టిట్యూషన్ హెడ్ ఆఫ్ ద ఇండియా? హెడ్ ఆఫ్ ఇండియా అన్నాడు. ఓకే, ఆప్షన్ ఏ గవర్నర్, ఆప్షన్ బి పార్లమెంట్ అధిపతి, ఆప్షన్ సి ప్రధానమంత్రి, ఆప్షన్ డి అధ్యక్షుడు లేదా దీన్ని రాష్ట్రపతి అని పిలవచ్చు. ఏమని పిలవచ్చు సార్ అంటే మనము రాష్ట్రపతి, రాష్ట్రపతి అనే పేరుతో పిలుస్తాం. ఇది చూడండి మనకి 2016లో అడిగిన క్వశ్చన్, 2018లో అడిగిన క్వశ్చన్, 2017లో అడిగిన క్వశ్చన్ కూడా మనకి ఇది. కాబట్టి దీని యొక్క రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే మనకి అధ్యక్షుడు లేదా ప్రెసిడెంట్. ఓకే, రాష్ట్రపతి అనే వ్యక్తి. అంటే భారత రాజ్యాంగాధిపతిగా ఎవరు ఉంటారు సార్ అంటే భారత రాష్ట్రపతి ఉండడం జరుగుతుంది మనకి ఇది. అంటే ఈ భారత రాష్ట్రపతిని రాజ్యాంగాధిపతి, దేశాధిపతి, ఓకేనన్న, ప్రభుత్వాది నేత అనే పేరుతో కూడా పిలుస్తాం. ప్రభుత్వానికి అధిపతి కూడా, అంటే ప్రభుత్వం మొత్తం కూడా భారత రాష్ట్రపతి పేరు మీదుగా చలామణి అవ్వడం జరుగుతుంది. అయితే మనకి భారత రాజ్యాంగంలో ఏది సార్ అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో మనకి ఎన్నో భాగం సార్ అంటే 5వ భాగం ఏదైతే ఉంటుందో ఈ 5వ భాగంలో 52వ ఆర్టికల్ నుంచి 78వ ఆర్టికల్ వరకు ఈ యొక్క కేంద్ర కార్యనిర్వాహక వర్గం గురించి తెలియజేయడం జరుగుతుంది. అంటే ఏం సార్ అంటే యూనియన్ ఎగ్జిక్యూటివ్ గురించి తెలియజేస్తుంది, కేంద్ర కార్యనిర్వాహక వర్గం గురించి తెలియజేయడం జరుగుతుంది. అంటే ఈ కేంద్ర కార్యనిర్వాహక వర్గంలో మనకి ఎవరెవరు ఉంటారు సార్? కేంద్ర కార్యనిర్వాహక వర్గంలో ఎవరెవరు ఉంటారు సార్? మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అయిన అంశం. ఈ కేంద్ర కార్యనిర్వాహక వర్గంలో ఎవరెవరు ఉంటారు సార్ అంటే మనకి ఫస్ట్ వన్ రాష్ట్రపతి గారు ఉంటారు. అండ్ దాని తర్వాత మనకి ఎవరు ఉంటారు సార్ అంటే ఉపరాష్ట్రపతి ఉంటారు, ఈ ఉపరాష్ట్రపతి. అండ్ దాని తర్వాత ప్రధానమంత్రి అధ్యక్షన ఉండే ఏది సార్ అంటే మంత్రి మండలి ఉండడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత అటార్నీ జనరల్ కూడా ఉండడం జరుగుతుంది మనకి. అంటే వీళ్ళందరూ కూడా మనకి కేంద్ర కార్యనిర్వాహక వర్గంలో ఉండడం జరుగుతుంది. ఇప్పుడు రాష్ట్రపతి గురించి చూస్తున్నాం కాబట్టి ఇది మనకి భారత రాజ్యాంగంలో 5వ భాగంలో 52వ ఆర్టికల్ నుంచి 62వ ఆర్టికల్ వరకు రాష్ట్రపతి గురించి రాయడం జరుగుతుంది భారత రాజ్యాంగంలో. అదే 52వ ఆర్టికల్ ప్రకారం భారతదేశానికి రాష్ట్రపతి ఉంటాడు, ప్రెసిడెంట్ అనేవాడు ఉంటాడు అని తెలియజేసే ఆర్టికల్ 52. అది 53వ ఆర్టికల్ ఏం తెలియజేస్తుంది సార్ అంటే మనకి కార్యనిర్వాహక అధికారాలన్నీ రాష్ట్రపతికి దక్కుతాయి. అంటే రాష్ట్రపతి అనే వ్యక్తి కార్యనిర్వాహక అధికారాలను చెలాయించడం జరుగుతుంది అంటాడు. అంటే రాష్ట్రపతి తను గాని తన చేత నియమించబడే వ్యక్తుల ద్వారా గాని
పరిపాలన అనేది కొనసాగిస్తాడు. అండ్ దాని తర్వాత 54 ఇన్సర్ అంటే ఎలక్టోరల్ కాలేజ్ అనే పేరుతో పిలుస్తారు. ఎలక్టోరల్ కాలేజ్ అంటే రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఎన్నిక చేసే ఎన్నికల గణాన్ని ఎలక్టోరల్ కాలేజ్ అంటాం. అంటే అది ఎలా పనిచేస్తుంది, ఎవరెవరు ఉండాలి, ఏంటి అని మొత్తం కూడా తెలియజేస్తుంది. అదే 55వ ఆర్టికల్ ఏంటి సార్ అంటే రాష్ట్రపతి యొక్క ఎన్నిక విధానం. అంటే రాష్ట్రపతి ఎన్నిక అనేది ఎలా జరుగుతుంది, ఎవరెవరు పాల్గొంటారు, ఏమిటి అని తెలియజేయడం జరుగుతుంది. అదే 56వ ఆర్టికల్ రాష్ట్రపతి యొక్క పదవి కాలం. అంటే ఒకసారి రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి అతను ఎంత కాలం ఉంటాడు, ఏమిటి అన్ని కూడా మనకి దీంట్లో ఉండడం జరుగుతుంది మనకి ఇది. దాని తర్వాత 57 తిరిగి రాష్ట్రపతి ఎన్నిక. అంటే తిరిగి రాష్ట్రపతి ఎన్నిక ఎలా అవుతారు, ఏమిటి, దానికి సంబంధించిన అంశాలన్నీ కూడా దీంట్లో ఉండడం జరుగుతుంది. అదే 58 ఇన్సర్ అంటే రాష్ట్రపతి పదవికి గల అర్హతలు. అంటే ఎలాంటి అర్హతలు ఉంటాయి రాష్ట్రపతి ఎన్నిక అవ్వడానికి, ఏమిటి అని కూడా దీంట్లో ఉండడం జరుగుతుంది మనకి ఇది. అండ్ దాని తర్వాత 59 రాష్ట్రపతికి సంబంధించిన షరతులు. ఓకేనా, ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఎలాంటి షరతులు ఉంటాయి అనేది 59 చెబుతుంది. అదే 60వ ఆర్టికల్ రాష్ట్రపతి ఎన్నికైన తర్వాత అతని యొక్క ప్రమాణ స్వీకారం గురించి. ఏది సార్ అంటే ప్రమాణ స్వీకారం గురించి మనకు దీంట్లో రాయడం జరుగుతుంది. అదే 61వ ఆర్టికల్ ఏం చెప్తుంది సార్ అంటే రాష్ట్రపతిని తొలగించే విధానం. దీన్ని మహాభియోగ తీర్మానం అంటాం. ఏది సార్ అంటే మహాభియోగ తీర్మానం అంటాం. అంటే రాష్ట్రపతిని ఎలా తొలగించాలి, ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది మొత్తం కూడా దీంట్లో రాయబడి ఉండడం జరుగుతుంది. అదే 62వ ఆర్టికల్ ఏంటి సార్ అంటే నూతన రాష్ట్రపతి ఎన్నిక. నూతన రాష్ట్రపతి ఎన్నిక గురించి మనకి దీంట్లో తెలియజేయడం జరుగుతుంది. అంటే చూడండి, భారత రాష్ట్రపతికి సంబంధించిన ప్రతి ఆర్టికల్ చెప్పాను. గతంలో అన్ని రకాల ఎగ్జామ్ లో కూడా ఎక్కడి నుంచి క్వశ్చన్ పడ్డాయి. 52 భారత రాష్ట్రపతికి ఉంటాడు, 53 రాష్ట్రపతి కార్యనిర్వాహక అధికారాలు, అండ్ 54 ఎలక్టోరల్ కాలేజ్, అండ్ 55 ఎన్నిక, 56 పదవి కాలం, 57 రాష్ట్రపతికి సంబంధించిన అంటే తిరిగి కొత్త రాష్ట్రపతి ఎన్నిక, 58 రాష్ట్రపతికి అర్హతలు, 59 రాష్ట్రపతికి ఉండే షరతులు, 60 ప్రమాణ స్వీకారం, రాష్ట్రపతి యొక్క ప్రమాణ స్వీకారం, 61 మహాభియోగ తీర్మానం అంటే రాష్ట్రపతిని తొలగించే విధానం, 62 నూతన రాష్ట్రపతి ఎన్నిక. ఇలాంటివన్నీ కూడా మనకి రాష్ట్రపతి సంబంధించిన 52 నుంచి 62వ ఆర్టికల్ వరకు ఉండడం జరుగుతుంది. అండ్ భారత రాష్ట్రపతిని ఏమంటాం సార్ అంటే నామమాత్రపు అధికారి అని కూడా అంటాం. అంటే నామమాత్రపు అధికారి అని ఎందుకంటాం సార్ అంటే వాస్తవ అధికారాలన్నీ కూడా ప్రధానమంత్రి చెలాయించడం జరుగుతుంది మనకి ఏదైనా. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను చూడండి అన్న, మేము ఎంతో కష్టపడి 360 degrees లో దీన్ని కవర్ చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా కొద్దిగా కూడా మేము మిస్ చేయకుండా దాన్ని క్షుణ్ణంగా ఇచ్చేస్తున్నాం. కాబట్టి మీరు చేయవలసింది ఏంటి సార్ అంటే లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం. అండ్ దాంతో పాటు ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో మీ ఫ్రెండ్స్ కూడా దీన్ని ఇచ్చేయండి, కామెంట్ చేయండి. మేము అడిగిన క్వశ్చన్ కి నేటి ప్రశ్న మళ్ళీ అడుగుతున్నా చూడండి అన్న, ప్రస్తుత నాగాలాండ్ సీఎం ఎవరు? ప్రస్తుత నాగాలాండ్ సీఎం ఎవరు? ఓకే, ఖచ్చితంగా కామెంట్ లో తెలియజేయండి. మేము దానికి ఖచ్చితంగా ఆన్సర్ అనేది 100% కూడా మేము చేస్తున్నాం. ఓకేనా? ఆర్ఎస్ అకాడమీ కర్నూల్, మీ స్వామి సార్. జై హింద్.